హాయ్ ఫ్రెండ్స్, సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన పరాశక్తి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో అథర్వ మురళి మరో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సూర్యతో తీయాల్సిన పురనానూరు సినిమాని సుధా కొంగర శివకార్తికేయన్తో పరాశక్తి పేరుతో తీశారు. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయింది ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. 1960లో భారతదేశంలో హిందీ భాషని జాతీయ భాషగా ప్రతి ఒక్కళ్ళు జాబ్ అప్లికేషన్స్ నుంచి, అంటే ఉద్యోగ దరఖాస్తు దగ్గర నుంచి పరీక్ష ప్రశ్న పత్రాలు ఇవన్నీ కూడా హిందీలోనే ఉండాలి అన్నట్లు రూల్ పాస్ చేసింది. దానికి వ్యతిరేకంగా తమిళనాడులో కొంతమంది విద్యార్థులు అన్నామలై యూనివర్సిటీ నుంచి పోరాటం మొదలు పెడతారు. వాళ్ళలో ఒకడే చెలియన్కి తమ్ముడు ఉంటాడు దురై. అతను కూడా ఆవేశం ఉన్న యువకుడిగా పోరాటాలు చేస్తూ ఉంటాడు. అయితే చెలియన్ ట్రైన్ డ్రైవర్గా పనిచేస్తూ కూడా మెల్లిగా హిందీ నేర్చుకుంటూ టీసీగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తాడు. అక్కడ ఇంటర్వ్యూలో హిందీ భాష సరిగ్గా మాట్లాడటం లేదని అతన్ని తిరస్కరిస్తారు. బాధపడిన చెలియన్ తిరిగి మళ్ళీ తన పోరాటాన్ని తమిళనాడులో మొదలు పెడతాడు. ఈ లోపు కేజీబీ నుంచి వచ్చిన ఓ ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ తిరునాథన్ పురనానూరులో ట్రైన్ తగలబెట్టినప్పుడు చెలియన్ చేతిలో దెబ్బతింటాడు. అతని మీద పగ పెంచుకుంటాడు. అతను తిరిగి ఈ అన్నామలై యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న గొడవల్లో దూరి ఎలాగైనా చెలియన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే చెలియన్ అతని కుడి చేతిని దారుణంగా గాయపరుస్తాడు. ఎందుకంటే అతని చూపుడు వేలు కూడా గన్ పేల్చడానికి వీలు లేకుండా చేస్తాడు. దాంతో పగబడతాడు తిరునాథన్. ఆ తర్వాత ఈ అల్లర్లో చిన్న దొరైకి ఏం జరిగింది, చెలియన్ ఎలా ఈ